ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. యాంకరేజ్ డీప్ వాటర్ పోర్టు కార్మికులు గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం సద్వినియోగించుకోవాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన. పండూరు PHCని సందర్శించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఆసుపత్రిలో సౌకర్యాలపై ఆరా. ఫ్రమ్ ఎవిడెన్స్ టు ఎక్సలెన్స్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్ అనే అంశంపై సదస్సు. హాజరై ప్రసంగించిన హెల్త్ యూనివర్సిటీ పూర్వపు ఛాన్సలర్స్. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు పిల్లల పండుగ దోహదం. DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ యాంకరేజ్ డీప్ వాటర్ పోర్టుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయంతో పాటు యూనియన్ ద్వారా ప్రతి కార్మికుడు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆదివారం శాసనసభ్యులు వారి స్వగృహం జగన్నాథపురం నందు లక్ష్మీ డీప్ వాటర్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ కార్మికులు 3 కుటుంబాలకు, వినాయక డీప్ వాటర్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ కార్మికులు 2 కుటుంబాలకు శాసనసభ్యులు వనమాడి కొండబాబు చేతుల మీదుగా ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, కాకినాడ యాంకరేజ్ డీప్ వాటర్ పోర్టుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయంతో పాటు యూనియన్ ద్వారా ప్రతి కార్మికుడి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించి మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ బోర్డు కార్పొరేషన్ డైరెక్టర్ గదుల సాయిబాబా, లక్ష్మీ డీప్ వాటర్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పట్టా ధనలక్ష్మి, పాలిపు రాజు, వినాయక డీప్ వాటర్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఓలేటి పాండురంగడు, బలసాడి శ్రీను, పాలిపు దుర్గారావు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది వివరాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అక్కడి వైద్యులతో సమగ్రంగా చర్చించి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కటకం శెట్టి బాబీ, పెంకే శ్రీనివాస్ బాబా, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, నందిపాటి రమణ, నందిపాటి శ్రీనివాస్, సీతయ్య దొర, గరగా శ్రీనివాస్ పాల్గొన్నారు. జనరల్ హాస్పిటల్లో వీళ్ళు గైడెన్స్తో జరుగుతుంది. అనేక రకాలుగా వైద్యం పరమార్థంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలన్న మంచి ఆలోచన ముఖ్యమంత్రి గారికి అయితేనంటే, ఉప ముఖ్యమంత్రి గారికి అయితేనంటే, గౌరవ ప్రధానమంత్రి గారికి అయితేనే రావడం. చాలా ఆలోచనలు చాలామందికి వచ్చాయి, చాలా ప్రామిసులు చాలామంది చేశారు. కానీ ఎవరో ఆచరణలో ఎవరో పెట్టలేదు. కానీ ఈ నాయకులు గర్వంగా నేను చెప్పుకోగలను, నా నాయకులు ప్రతిదీ కూడా ఆచరణలో పెడతారు. ఆవేళ ప్రభుత్వం వచ్చిన రోజు 73,000 మెజార్టీ మీరందరూ నాకు ఇచ్చిన రోజు నిజంగా కూడా ఒక ఇచ్చింత భయపడ్డాను. ఎందుకు భయపడ్డానంటే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చూసి భయపడ్డాను. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, 85 లక్షల టన్నుల చెత్త ఏ ఊర్లో పడ్డా ఊర్లో
చెత్త కింద కుప్పల కింద చెత్త వేస్తుంటే ఇవన్నీ ఎక్కడ మనం చేయగలుగుతామా ఏంటి అని చెప్పి భయపడ్డ సంఘటన ఉంది. ఫస్ట్ ఒక నెల రోజులు పట్టు నిజంగా నేను భయపడ్డాను. కానీ ఆ భయాన్ని నా నాయకులు తీర్చారు. ఇవాళ సుమారు జేజేఎం ద్వారానైతేనేంటి ఇంకో రకంగానైతేనేంటి 150 కోట్లు ఇవాళ ఈ సంవత్సరంలో మనం ఖర్చు పెట్టాం. 76 కోట్లు ఒకటి, 20 కోట్లు ఒకటి, 96 కోట్లు సుమారు రోడ్ల మీద ఇవాళ ఖర్చు పెడతా ఉన్నాం. 80% పనులు పూర్తయ్యాయి. మార్చి 15 నాటికి అన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే జేజేఎం ద్వారా 50 కోట్లు కూడా ఖర్చు పెట్టాం. వాటర్ గ్రిడ్ పెట్టాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన మంచినీరు ఇవ్వాలన్న ఒక ఆలోచన. ఇవన్నీ ఈ మహానుభావులు ఇద్దరు ఎక్కడి నుంచి చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. నిజంగా కూడా సకాలంలో నిధులిస్తా ప్రతి ఒక్కదాన్ని ప్రోత్సహించాలి తీసుకెళ్తా ఉన్నారు. ఇంకా అనేక సమస్యలు ఉండిపోయి ఒక్క సమస్య కూడా ప్రామిస్ చేసినవి కొన్ని ఉన్నాయి, ప్రామిస్ చేయని ఇప్పుడు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి చేయవలసి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అన్నీ నేను ఒకటే కోరుతా ఉన్నాను. అన్నీ ఏదైనా అక్షయపాత్రలుగా ఏకకాలంలో అయిపో ఖచ్చితంగా మా మీద నమ్మకం వచ్చండి. మేము ఖచ్చితంగా ప్రతి మాట ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా మేము చేస్తాం. మాట ఇవ్వనే కూడా మీ ప్రజలకు అవసరాన్ని. ఐఎంఏ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఫ్రమ్ ఎవిడెన్స్ టు ఎక్సలెన్స్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్ అనే అంశంపై నిర్వహించిన CME వర్క్షాప్ విజయవంతమైంది. ఈ CME కార్యక్రమానికి ఐఎంఏ కాకినాడ అధ్యక్షులు ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ కడా వెంకటరమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పివి నిశాంత్ ఆధ్వర్యంలో అకాడమిక్ గా సమర్థవంతంగా నిర్వహించారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఐవీరావు, డాక్టర్ బాబ్జీ, డాక్టర్ రాఘవేంద్రరావు హాజరై నిరంతర వైద్య విద్య ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులు డాక్టర్ GS మూర్తి సీఎం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ CMEలో ఆధునిక వైద్య విధానాలు, తాజా పరిశోధనల ఆధారంగా క్లినికల్ ప్రాక్టీస్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రముఖ నిపుణులు లోతైన ఉపన్యాసాలు అందించారు. మధ్యాహ్నం నిర్వహించిన హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్స్ ఫాస్ట్ అల్ట్రాసౌండ్, ECG, ఎకో, BLS, ACLS వైద్యుల నుండి విశేష స్పందన పొందాయి. ఈ సందర్భంగా ఐఎంఏ కాకినాడ కార్యదర్శి డాక్టర్ SCHS రామకృష్ణ మాట్లాడుతూ వైద్య రంగంలో వేగంగా మారుతున్న పరిణామాల దృష్ట్యా ఇలాంటి CMEలు వైద్యుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో పాల్గొన్న వైద్యుల సహకారం, స్పీకర్లు, వాలంటీర్ల కృషి అమూల్యమైనది అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్పీకర్లు, చైర్పర్సన్లు, వాలంటీర్లు మరియు పాల్గొన్న వైద్యులందరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే 1 డే కంప్లీట్ CME మార్నింగ్ 8 o'clock నుంచి 5 వరకు వివిధ టాపిక్స్ మీద, అంతేకాకుండా కొన్ని వర్క్షాప్స్ అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అండ్ 2D ఎకో, ECG, అల్ట్రాసౌండ్ వీటి మీద వర్క్షాప్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల లేటెస్ట్ డెవలప్మెంట్స్ దీంట్లోని మెడిసిన్లోని వైద్యులందరూ తెలుసుకుని దీనికి ఏపీ మెడికల్ కౌన్సిల్ 2 క్రెడిట్ అవర్స్ని కూడా కేటాయించడం జరిగింది. మాకు డాక్టర్ GS మూర్తి గారు APMC అబ్జర్వర్ కింద వచ్చి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంతేకాకుండా వివిధ టాపిక్స్, ముఖ్యంగా జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అని జంతువుల నుండి మానవులకి అవయవాలు మార్చడం వీటి మీద మంచి అవగాహన అది కల్పించడం జరిగింది. దీనికి సుమారుగా 300 పైన వైద్యులు రిజిస్ట్రేషన్ అది చేయించుకొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం జరిగింది. ట్రస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డేలాంగ్ CME అంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు డేలాంగ్ CME పెట్టడం జరిగింది. దీనికి ఏపీ మెడికల్ కౌన్సిల్ వారు 2 క్రెడిట్ అవర్స్ అలాట్ చేయడం జరిగింది. ఈ ఫంక్షన్కి, ఈ CMEకి నేను అబ్జర్వర్గా ఏపీ మెడికల్ కౌన్సిల్ తరఫున రావడం జరిగింది. అదే కాకుండా నేను ఈ ఆర్గనైజేషన్ కమిటీలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. సో ఈ ప్రోగ్రాంలో అత్యద్భుతమైన టాపిక్స్ అంటే రెవల్యూషనరీ టాపిక్స్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్రమ్ హ్యూమన్ టు యానిమల్ టు హ్యూమన్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. అలాగే డిఫరెంట్ వెరైటీ టాపిక్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. ఇది ఇంచుమించు 250 నుంచి 300 మంది డెలిగేట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఏటా పిల్లల పండుగ పేరిట కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమాజం వికాసానికి చిన్నారులు భవిష్యత్తు దోహదపడుతుందని DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పెద్దాపురం లూథరన్ హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పిల్లల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కార్యక్రమం ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా జరగాలని ఆకాంక్షించారు. మరో అతిథి శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ డైరెక్టర్ CH విజయ్ ప్రకాష్
ప్రకాష్ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి ఉట్టిపడేలాగా ఈ పెద్దాపురం పిల్లల పండుగ కార్యక్రమం జరగడం అభినందనలు తెలిపారు. ఇంకా డీవైఈఓ ప్రభాకర్ శర్మ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, నగేష్, ప్రోగ్రాం కన్వీనర్ ప్రభాకర్ వర్మ, బుద్ధ శ్రీనివాస్, లోదరన్ హైస్కూల్ కరెస్పాండెంట్ నళిని, కెనడి సీతారామరావు, క్రాంతికుమార్, మార్ని చిన్న, తూతిక రాజు, గెడ్డం పెదకాపు, పొలమరిశెట్టి సత్యబాబు, సత్యనారాయణ, కొరుపూరి రాజు, యాళ్ల వీరబాబు, ఆరిఫ్ ఆలీతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దాపురం పిల్లల పండుగ అనేటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ప్రభాకర్ వర్మ గారికి, ఈనాటి ఈ కార్యక్రమ స్ఫూర్తిగా నిలబడినటువంటి మన పెద్దాపురం పట్టణ మాజీ మున్సిపల్ అధ్యక్షులు, వేషధారణ నృత్యం చూడడానికి ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు, వారిని ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పుర ప్రముఖులకు, పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దాపురం పిల్లల పండుగ అనేటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలందరికీ కూడా మరి నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఈ పెద్దాపురం పిల్లల పండుగ అనేటువంటి కార్యక్రమం మీ అందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో దోహదపడుతుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటూ, పెద్దల గౌరవ సూరిబాబురాజు గారు, మరి పిఠాపురం స్థానిక శాసనసభ్యులు, మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమం పెట్టమనేటువంటిది నాకు సలహా ఇచ్చినందుకు కూడా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే యూటీఎఫ్ లీడర్స్ ఉన్నారో వారు కూడా మరి ఎగ్జామ్స్ టైం దగ్గర వెళ్ళి మరి ఎగ్జామ్స్కి ఇబ్బంది లేకుండా ఏదైనా కార్యక్రమం చేయగలిగితే మేము పూర్తిగా ఈ కార్యక్రమానికి ఏ విధంగా మరి సహాయం చేయాలో ఆ సహాయం చేయడానికి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, పెద్దలు అండగా ఉంటారనేటువంటిది ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యూటీఎఫ్ లీడర్స్ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం మరి ఇప్పుడు చేస్తే బాగుంటుందో, మరి తర్వాత చేస్తే బాగుంటుందో ఒక డిజైన్ చేస్తే పిల్లలంటే ఎనలేనటువంటి అభిమానం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఆయనకు మనసుకు దగ్గర అవుతుంది. కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో కూడా చేయలేనటువంటిది. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు, దీవెనలు అందజేస్తున్నాం. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం పెట్టేటప్పుడు ముందుగా మరి వర్మ గారు, అదేవిధంగా సీతారామయ్య గారు, కెనడి గారు, క్రాంతి గారు, అదేవిధంగా మన పెద్దాపురం ఫేస్బుక్ అడ్మిన్ నరేష్ గారు అందరూ కూడా మా దగ్గరికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఇది పీపీపీ అంటే పెద్దాపురం పిల్లల పండుగని ఒకటి ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాం. మీ అందరి సహకారం కావాలని చెప్పేసి చెప్పిన తర్వాత తప్పనిసరిగా మా వంతు సహకారం మీకు పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఆ రోజున మరి వారికి బాబు గారు మీ అందరూ కూడా వాగ్దానం చేయడం జరిగిందని చెప్పేసి మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఈ థాట్ రావడానికి పెద్దాపురం పిల్లల పండుగ నియోజకవర్గ స్థాయిలో కండక్ట్ చేయడం అంటే అది సామాన్య విషయమని కాదు. ఒక పక్క ఆర్థికంగా, ఒక పక్క మరి యాక్టివిటీస్ని ఆర్గనైజ్ చేయడానికి మరి కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఉండాలి. వీరందరూ ఉండాలంటే టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరిని, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆహ్వాన సంఘంలో, ఈ సంఘంలో మన కార్యక్రమం నిర్వర్తించే కార్యక్రమానికి వారిని అందరినీ కూడా మనం క్రోడీకరించుకుని వారందరి సహకారంతో మరి ముందుకెళ్ళినట్లయితే ఇది సక్సెస్ అవుద్ది అని చెప్పేసి మరి వర్మ గారు ఆ టీం అందరూ కూడా మరి అనుకుని ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలామంది పెద్దాపురం పట్టణంలో పెద్దలు చాలామంది ముందుకు వచ్చి ఆర్థిక సహకారంతో పాటు శారీరక సహకారం, శ్రమదానం కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా
పేరు పేరున పెద్దాపురం పట్టణ ప్రజలందరి తరఫున అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. పిఠాపురం టౌన్లో 4 చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, అదేవిధంగా కొడవల్లో 5 చెక్కులు, చందుర్తిలో 1, మరి చిన్నజగ్గంపేటలో 1 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మొత్తం అన్నీ కలిసి 4,50,000 రూపాయలు ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల ఆరోగ్యం గురించి, వారి కష్టాల్లో ఉన్నారని చెప్పి ఆర్థిక సహాయం చేసినందుకు ఈ గ్రామాలన్నీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీల సంరక్షణకి మంగళగిరిలో ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన సభ విజయవంతమైందని బీసీవై పార్టీ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్రి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఇటీవల కాకినాడలో బీసీ సింహగర్జన కరపత్రాలు గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని గౌరవ బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో భారతీయ చైతన్య యువజన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్రి గోపాలకృష్ణ, రాష్ట్ర ఎడ్యుకేటివ్ మెంబర్ రాయుడు సుధాకర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కర్రి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మంగళగిరిలో జరుగు బీసీ సింహగర్జన కార్యక్రమానికి బీసీ నాయకులు, అభిమానులు తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా బీసీవై పార్టీ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్రి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీ సింహగర్జన, బీసీ కుల గణన జరగాలని, బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ పథకాలు అందజేయాలని, స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని తదితర డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తూ పిలుపునిచ్చామని అన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మార్చి 2 నుండి 8వ తేదీ వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహిళా సభ్యులు ర్యాలీలను నిర్వహించనున్నట్లు పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు రెడ్డి దుర్గాదేవి తెలిపారు. ఆదివారం కాకినాడ సూర్యనారాయణపురంలో ఆమె మహిళలతో సమావేశమయ్యారు. అనంతరం కాకినాడలో మార్చి 7న యూటీఎఫ్ భవనంలో జరుగు సభను జయప్రదం చేయాలని ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి మాట్లాడుతూ దేశంలోని, రాష్ట్రంలోని పసిపిల్లలు మొదలుకొని 60 ఏళ్ల వృద్ధుల వరకు మరియు వికలాంగులు సహితం హత్యలు, అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు మహిళలు పోరాడి సాధించుకున్న అనేక హక్కులను నేటి పాలకులు కాలరాస్తున్నారని అన్నారు. హక్కుల పరిరక్షణకే, పితృస్వామిక ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వానికై పోరాడే దిశగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుగు సభలు మరియు ర్యాలీలను అన్ని వర్గాల మహిళలు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు కమిలి మహాలక్ష్మి, పోలారపు దేవి, పట్నాల నూకరత్నం, కేతాలక్ష్మి, కాదా అపర్ణకుమారి, ఎం నీలవేణి, తాటి పార్వతి, ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి జిల్లా నాయకులు ఎల్ఏ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి వారోత్సవాలు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే మార్చి 2 నుంచి 8 వరకు, మార్చి 2 సింగంపిల్లి, మార్చి 3 రంపచోడవరం, మార్చి 4 పెద్దాపురం, మార్చి 5 జగ్గంపేట, మార్చి 7 కాకినాడ, 8 రాజమహేంద్రవరం. ఈ జరుగు సభలు, సమావేశాలు అన్నింటినీ కూడా కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల మహిళలు, అభ్యుదయవాదులు, ప్రగతిశీలవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మహిళల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి, హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, చిన్నారుల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. రష్మిక అమ్మాయి 7 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది, అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. మరి ఈ దాడులన్నీ కూడా ఏవి కూడా ప్రభుత్వాలు అరికట్టట్లేదు. ఈ చట్టాలు ఎప్పుడో దాడులు ఆగుతాయంటే చట్టాలను సక్రమంగా చేసినప్పుడు, మద్యాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించినప్పుడు, మత్తు పదార్థాలు నియంత్రించినప్పుడు ఇవి కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆధిపత్య పితృస్వామ వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వానికి కై జరుగు ఈ సభలు, సమావేశాలను జయప్రదం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకులు. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే మార్గమని పలువురు వక్తలు పేర్కొన్నారు. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ బాలాజీ గునిపే అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆచార్య జూనియర్ కాలేజ్ చైర్మన్
పోలిశెట్టి వెంకట దుర్గా ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రస్టీ పొట్లకాయల హేమలత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పోలిశెట్టి వెంకట దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చాలంటే చదివే శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. విద్యార్థుల పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా రాయాలని సూచించారు. మార్కులు మాత్రమే జీవితానికి కొలమానం కాదని తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. స్పష్టమైన లక్ష్యంతో చదివితేనే విద్యార్థులు జీవితంలో విజయాన్ని సాధించగలరని చెప్పారు. ట్రస్ట్ చైర్మన్ బాలాజీ గునిపే మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని తెలిపారు. నేటి యుగంలో అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కోర్సులు ఎంచుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రస్టీ హేమలత మాట్లాడుతూ తాము ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం చదువేనని, ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. అనంతరం సుమారు 200 మంది విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా ప్యాడ్స్, జామెంట్రీ బాక్సులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, న్యాయవాదులు పెద్దపాటి శ్రీనిబాబు, పి రవితేజ, చిన్నారి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు, జాన్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే 10th క్లాస్ పిల్లలు అంటే ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక అవగాహన అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో అవగాహన మీద అంటే మా వైపు నుంచి మేము ఎంత ఇవ్వాలని దానికోసం ఇక్కడికి రావడం జరిగింది. సో పిల్లలు ఎవరైనా సరే ఇప్పుడు రాసి ఎగ్జామ్స్కి వెళ్ళి పిల్లలందరూ కూడా టెన్షన్ పడకుండా మీకు ఎంతవరకు వస్తే అంతవరకు నీట్గా రాసి సబ్జెక్ట్ ఓరియంటెడ్ టీచింగ్కి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ నాలెడ్జ్ని, అదేవిధంగా అప్లికేషన్ నాలెడ్జ్ని పెంచుకునే విధంగా మీ చదువుకోవాలి. సో అటువంటి విద్యా వ్యవస్థలో రావాల్సిన సమయం అనేది ఉంది. ప్రస్తుతం అందరూ కూడా మార్క్స్కి సంబంధించి అంటే మార్క్ అనేది ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మార్క్ అనేది ప్రామాణికం కాదు. ఖచ్చితంగా మనం చదివిన దాన్ని అప్లికేషన్ ఎట్లా చేయాలి, అంటే మనం చదివిన చదువు సమాజానికి ఎలా ఉపయోగపడాలి అనేదే ప్రధానం. సో ఈ ప్రధాన అంశం పిల్లలందరూ కూడా యంగ్ మైండ్స్. ఆ యంగ్ మైండ్స్ని మనం ఏం చేయాలంటే ఒక దారికి తీసుకెళ్ళాలి. పిల్లోడంటే మార్క్ అని కాదు, స్కూల్ అంటే ఫీజులు కట్టడం అనే కాన్సెప్ట్ కాకుండా పిల్లల్ని మనం చదువుకున్న చదువుని సమాజానికి ఎలా ఇవ్వగలగాలి, మనం చదివిన చదువుని అప్లికేషన్ ఓరియంటేషన్లో ఎట్లా తీసుకురాగలగాలి అనేది ప్రతి వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ ప్రమాణాలు చాలా డిఫరెంట్గా వెళ్తూ ఉన్నాయి. సో ఈ ప్రమాణాలకి కొంచెం మనం దూరంగా ఉంటూ అంటే సమాజానికి ఒక వ్యక్తి చదువు పరంగా ఏమి ఇవ్వగలడు అనేది ప్రధాన అంశం. సో ఈ యంగ్ మైండ్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరందరూ 10th క్లాస్ రాయిపోతున్నారు. దాని అందరికీ మీకు ముందు శుభాభినందనలు. బాగా రాయండి. నెక్స్ట్ వేసే స్టెప్ ఇంటర్మీడియట్ స్టేజ్లో కూడా, ఇంటర్మీడియట్ అంటేనే తెలుగులో మధ్యస్థకం అని, ఒక మనిషి తన జీవితానికి మధ్యమంగా ఉన్నాడని. సో అది చూస్ చేసుకునేటప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ టీచర్స్ ఎక్కడున్నారు అనే కాలేజీని చూస్ చేసుకుంటూ ముందుకు మీరు వెళ్తూ దేశానికి ఉపయోగపడే సంస్కరణలు చేయాలని, మంచి చదువులకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన బాలాజీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్లకి పళ్ళు, ఫ్రూట్స్, డ్రింక్స్ కూడా పంపిణీ చేయడం. అలాగే 2వ కార్యక్రమంగా అన్నదానం చేసామండి లెపర్సీ కోణంలో. అలాగే 3వ కార్యక్రమంగా మేము ఒక యూత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాం. అలాగే 4-5 కార్యక్రమంగా ఏజెన్సీలో ఎవరైతే ఉన్నారో గిరిజనులకి వాళ్ళకి నిత్య సరుకులు, అలాగే బట్టలు, అలాగే వాళ్ళకి కావాల్సిన రైస్ ప్యాకెట్స్ కూడా అందజేసామండి. అలాగే ఎక్కడైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటున్నారో వాళ్ళకి మా ట్రస్ట్ తరఫు నుంచి సపోర్ట్ చేస్తున్నాం. అలాగే 6th కార్యక్రమంగా ఒక ఆయనకి క్యాన్సర్ పేషెంట్కి ఒక నెల సరిపోయిన కిరాణా రైస్ మార్కెట్ కూడా అందజేయడం జరిగింది. అలాగే 8వ కార్యక్రమంగా ఒక క్యాన్సర్ పేషెంట్కి వీల్ చైర్ ఇవ్వడం జరిగిందండి. అలాగే కార్యక్రమం 1 by 1 చేసుకుంటా 9 కార్యక్రమం కంప్లీట్ చేసి ఇది 10వ కార్యక్రమంగా మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంకి మా చైర్మన్ గారు, ఆచార్య కాలేజ్ చైర్మన్ గారు కూడా మాకు సపోర్ట్ చేయడం, అలాగే ఎంతోమంది మేము ఉన్నాము అని చెప్పేసి, అలాగే మీడియా సోదరులు కూడా నాకు ఎంతో సపోర్టింగ్గా ఉండడం జరిగిందండి. ఎందుకంటే ఒక ట్రస్ట్ పెట్టిన తర్వాత అది ఏ ఉద్దేశంతో పెట్టాము అనేది బయటికి వెళ్ళాలంటే మీడియా సోదరులే సపోర్ట్ చేయాలి. అలాగే ఇది పెద్దపూడి గ్రామంలో ఉన్న నాయకులు, అలాగే చాలామంది యూత్ కార్యకర్తలు కూడా అందరూ కూడా మాకు ఎంతో సపోర్టింగ్ చేసి ఈరోజు ఇంతమందిని పిల్లల్ని పంపించి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగిందంటే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగిందండి. అలాగే
ఈ రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమంకి చాలా కార్యక్రమం అవేర్నెస్ క్యాంప్ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలనుకుంటున్నాం. అలాగే క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని మేము అనుకుంటున్నాం. అలాగే ఎవరికైతే ఏవైతే అవసరాలు ఉన్నాయో పేదలకి, ఆ పేదలకి అండగా మా ట్రస్ట్ ఉంటుందని ఎప్పుడూ కూడా మేము కోరుకుంటున్నామండి. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఉండాలని కోరుకుంటున్నాం. అమెరికాకు చెందిన హోప్ ఫర్ స్పందన పెన్సిల్వేనియా చాప్టర్ ద్వారా పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు శ్రీ రామకృష్ణ సేవా సమితి ద్వారా ముందుకు రావడం అభినందనీయమని అమెరికాకు చెందిన రంగవచ్చుల సదాశివం గిరిజా దంపతులు పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి సమావేశ మందిరంలో అమెరికాకు చెందిన హోప్ ఫర్ స్పందన పెన్సిల్వేనియా చాప్టర్ సభ్యులు భాస్కర్ పుట్టి, సుధాకర్ గొల్జానా, సుభాష్ ఓబిల్శెట్టి సౌజన్యంతో పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి శ్రీ రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి సతీష్ స్వాగతం పలికారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షత వహించగా అమెరికాకు చెందిన రంగవచ్చుల సదాశివం గిరిజా దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని హోప్ ఫర్ స్పందన అందించిన పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు రంగవచ్చుల సదాశివం గిరిజా దంపతులు మాట్లాడుతూ హోప్ ఫర్ స్పందన సంస్థ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ మాట్లాడుతూ అమెరికాకు చెందిన హోప్ ఫర్ స్పందన పెన్సిల్వేనియా చాప్టర్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ శివకుమార్, సైంటిస్ట్ లంకా హనుమంతరావు, కర్రిరాజు, శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. న్యూట్రిషన్ పోషకాహారం తీసుకున్నటువంటి వారు పెన్సిల్వేనియా అనేటటువంటి అక్కడి నుంచి అమెరికా నుంచి వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేశారు. దీనిలో ముఖ్యంగా సుధాకర్ అనేటటువంటి ఆయన, సుభాష్ అనేటటువంటి ఆయన మరియు భాస్కర్ అనేటటువంటి వారు మీరు స్పాన్సర్ చేశారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోగ పిల్లలకి, గుడ్డి పిల్లలకి, బ్లైండ్ పిల్లలకు, అదే ఎటువంటి తల్లిదండ్రులు లేనటువంటి అనాథలకు, ఇటువంటి వారికి సహాయం చేయడానికి వాళ్ళు ఎంతో ముందుకు వచ్చారు. దాన్ని మనం ప్రతి వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలి. అంచేత వారికి మనం ధన్యవాదాలు చెప్తున్నాం. ఆ గ్రూప్ పేరు ఏంటంటే పెన్సిల్వేనియా చాప్టర్ టీమ్ అని వాళ్ళు చెప్తారు. కాకినాడలో 3 సీజన్స్ ఉంటాయి. హాట్ వస్తాయి. అప్పుడు నాకు అనిపించింది కాకినాడ నుంచి మాట్లాడుతున్నారేమో. సో మొన్ననే దిగాము అమెరికా నుంచి. సో కాకినాడకి వచ్చాము, వెతుకుంటూ వచ్చాము అనమాట. సో హ్యాపీ టు కమ్ సీన్ దిస్ ప్లేస్. ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్. ఆయన చెప్పేది ఏది వెతుకుతున్నావో నీలో ఉందని, ఆ సత్యం మనకి తెలుసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అండ్ దట్స్ ఓన్లీ థింగ్. ఏది వెతుకుతున్నామో మనలోనే ఉంది. సో ఆ శక్తి. Team is proud to collaborate with Ramakrishna Seva Samiti to support the distribution of nutrition food for physically challenged individuals and to conduct a nutrition and care program for children requiring special support. Thanks to Bhaskar Putti, Sudhakar Goljana, Subhash Obilsetti and the entire team for pertaining to with the Ramakrishna Seva Samiti to successfully organize the meaningful event and make a positive difference in the lives of children in need. We are thankful to Sadasivan and Girija Madam from Pennsylvania. We are honoring and we are very much happy because they are immersed for seeing all these activities and other things. కాకినాడ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో నిర్వహించిన చేపల పంపిణీ కార్యక్రమం విద్యార్థుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం దృష్టిని ప్రతిబింబించే విధంగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కట్కంశెట్టి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు ఔదార్యంతో విద్యార్థులకు చేపలు పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడు సమాజంలో సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా చేయూతనిస్తే ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు
విద్యార్థులు మరింత సౌకర్యవంతమైన వాతావరణంలో ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో విద్యారంగానికి ప్రాధాన్యం పెరిగిందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో హాస్టళ్లలో మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. హాస్టల్ విద్యార్థుల సౌకర్యాల కోసం అమలులో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ పథకం ద్వారా వసతి గృహాల్లో అవసరమైన సదుపాయాల కల్పన జరుగుతోందని, విద్యార్థులు అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రభుత్వం, స్థానిక నాయకత్వం కలిసి పనిచేస్తేనే సమాజంలో పేద మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు బలపడుతుందని కార్యక్రమం ద్వారా స్పష్టమైన సందేశం వెళ్లిందని కాకినాడ రూరల్ కూటమి వర్గాలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కౌచు నెహ్రూ, బంగారు సత్యనారాయణ, కొల్లుబాల, అశోక్ నగర్ రాజు, దానబాబు, బాల తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ అన్న వచ్చినప్పటి నుంచి కూడా మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న భోజన పథకం మేము బ్రహ్మాండంగా తింటున్నామని చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడి నుంచి స్కూల్కి బస్సు కూడా ఏర్పాటు చేసి బస్సులో స్కూల్కి వెళ్ళడం జరుగుతుందని చెప్తున్నారు. అదే రకంగా స్కూల్ యూనిఫామ్లు, కిట్స్ అన్నీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పథకం ద్వారా మాకు అందిస్తున్నారని చెప్పి ఈరోజు ప్రతి పిల్లాడు నాకు చెప్పడం జరిగింది. అంటే పిల్లలు ఎంత విజ్ఞానవంతులు అయ్యారంటే నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులు, వారి ఆధ్వర్యంలో మేము అందరం చదువుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ ఇంత భవిష్యత్తు భావితరాలుగా తీర్చిదిద్దే నాయకుడు మా నారా లోకేష్ బాబు గారని చెప్పి పిల్లలు చెప్పడం మాకెంతో గర్వకారణంగా ఉంది ఈరోజు. అందువలన మాకు తోచిన దాంట్లో కూడా ఇంత ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్న మా నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కార్యకర్తలు కూడా 24 గంటలు కూడా సోషల్ యాక్టివిటీలోని సంక్షేమాలు ఏమన్నా అందరికీ అందుతున్నాయి లేవా, అభివృద్ధి పథకాలు అందరికీ చేరుతున్నాయి లేవా అని పనిలోనే తిరుగుతూ ఉంటారు. అదే పిల్లలు భవిష్యత్తు, పిల్లలు ఇంకా నీట్గా ఉండాలని చెప్పి మరి చేపలు చిరిగిపోతే ఆ మ్యాట్లు అందరికీ కూడా కొత్త మ్యాట్లు కొనిచ్చి ఆదర్శవంతంగా నిలిచినటువంటి మా కొల్లాబత్తుల అప్పారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా మన నాయకులందరూ కూడా మరి వాళ్ళకి అవధుల్లో ఉన్నటువంటి హాస్టల్స్ వీటన్నింటినీ చెక్ చేసి ప్రభుత్వం ఇచ్చే పథకాలే కాకుండా ఎవరికి వారు కూడా ఎవరికి సహాయం చేయవలసినవి వాళ్ళు చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ చక్కటి సంబంధాలు పెంచుకుంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రభుత్వం ఇచ్చే ప్రతిదీ కూడా ప్రజలకు అందేటట్లుగా ఆయన శక్తివంతులు లేకుండా కృషి చేస్తున్నారు. అలాంటి వాటితో ప్రయాణం చేస్తూ మేము అందరం కూడా ఈ కార్యక్రమంకి వచ్చాం. అలాగే హాస్టల్ పిల్లలకు కూడా సదుపాయాలు ఇవ్వాలన్నదే లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కార్యకర్తలుగా మేము కూడా చేయాలనేటువంటి బాధ్యత, సామాజిక స్ఫూర్తి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కనుక ఇది కార్యకర్తలు అందరూ కూడా మన నాయకుడు ఏదైతే P4 పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగస్వాములుగా చేస్తున్నాం తప్ప ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనతో పాటు ఇలాంటివన్నీ మాకు నేర్పించారు కనుక ఇది వెళ్తున్నాం. అలాగే దీంతో పాటు ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మా నెహ్రూ గారు జిల్లా అధికార ప్రతినిధి, ఆయన రాజు గారు, ఫ్రెండ్స్ అందరం కూడా కలిపి రావడానికి వచ్చారు. అలాగే బాబీ గారి ద్వారా మా రూరల్ నియోజకవర్గంలో, అలాగే సిటీ శాసనసభ్యులు కొండబాబు గారి ఆధ్వర్యంలో మంచి సంబంధాలు కలిగి అందరితో అనేక సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమం భాగస్వామ్యం అవుతున్నందుకు పార్టీ ఇంకా ప్రతిష్టాత్మక ఇలాంటి పేద పిల్లలకి ఏదైతే కార్పొరేట్కి దిట్టిగా ప్రభుత్వ పాఠశాలలు ఇవ్వాలన్నారో దాన్ని మన వార్డులు అందరూ కూడా కష్టపడి ఇలా చదివించి పిల్లలందరూ మంచి మార్కులు అవి 10th క్లాస్లో మంచి ఉత్తీర్ణత కూడా సాంఘిక సంక్షేమ శాఖ ప్రైవేటు పాఠశాలతో దృష్టిగా రావాలనే ఉద్దేశంతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇలాగే కొనసాగుతూ మంచి భవిష్యత్తు అవుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
తిరిగి వార్తలకు స్వాగతం. కన్నుల పండుగగా కోనసీమ జిల్లాలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణ తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అమలాపురంలో 28 నుంచి మార్చి 1వ తేదీ వరకు కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని వివరించారు. న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ ఇవన్నిటితో పాటు వారు కూడా తెలుగులోనే ఇప్పుడు కూడా అంతా కూడా 2 భాషల్లో కూడా మనకి ఉత్తర ప్రత్యక్షాలు జరుపుతున్నారు. మనది ప్రాచీన భాష తెలుగు భాష. ఇది ఎట్టి పరిస్థితుల్లోని మనకు ఉన్నటువంటి అవకాశంలో శ్రమ తీసుకున్నా సరే చేయాలన్నటువంటి సంకల్పంతో గత 3 సంవత్సరాలుగా మనం నిర్వహిస్తున్నాం. ఈ పద్యాలు, గద్యాలు, స్తుతులు, స్తోత్రాలు ఈ పోటీలు 4 మాసాలుగా మేము ఇక్కడ నిర్వహిస్తామని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాం. ఎందరో ప్రభుత్వ ఉపాధ్యాయులు, భాషా పండితులు, కవులు వీరందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని విద్యార్థుల్ని ప్రేరేపిస్తామని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తూ, అలాగే ఒరిస్సా గవర్నర్ గారితో పాటుగా ఆంధ్రప్రదేశ్ మన గవర్నర్ గారు గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు, అలాగే తెలంగాణ గవర్నర్ గారు గౌరవనీయులు శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు, అలాగే మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు గౌరవనీయులు శ్రీ ఎన్వి రమణ గారు, ఎందరో ప్రముఖులు వచ్చేస్తున్నారు. చాలామందికి ఈ రంగాల్లో పనిచేసినటువంటి వారు, ఈ సేవలు అందించినటువంటి చాలామంది ప్రజ్ఞాపాఠవాలు కలవారు అందరినీ కూడా జ్యూరీ కమిటీ ద్వారా వారిని ఎంపిక చేసి చాలామందికి చైతన్య ఉగాది పురస్కారాలు కూడా అందజేయబడుతున్నాయి. అలాగే కొంతమందికి ఇంకా ప్రాజ్ఞులు, విజ్ఞులైనటువంటి పెద్దలకి కొంతమందికి మనం జీవన సాఫల్య పురస్కారాలు కూడా అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా చిరంజీవి గారు, వారికి చేసినటువంటి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఇవన్నీ కూడా ఆర్గాన్ బ్యాంకు ఆయనకి వారికి వీలుపట్టలేదు రావడానికి, కొంచెం ఆ రోజుల్లో వీలుపట్టలేదు. అంచేత రమణ స్వామినాయుడు గారిని పంపిస్తున్నారు, ఆ CEO బ్లడ్ బ్యాంక్ CEO, వారికి జీవన సాఫల్య పురస్కారం అందజేస్తాం. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ముఖేష్ అంబానీ గారు రాలేరు కాబట్టి మాధవ్ గారు వారంతా కూడా అంతా వస్తున్నారు. ఎంతో ఘనంగా చేస్తున్నాం. మా పత్రికా మిత్రులందరికీ ఒకటే విన్నపం, వందల మంది కవులు, కళాకారులు ఆ ప్రాంగణాన్ని కూడా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. మీరు చూస్తే నిజంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా మీరు చూడనటువంటిది అక్కడ ఒకే ప్రాంగణంలో 2 రోజులు అంటే 3 రోజుల పాటు 27 కూడా వేరే కార్యక్రమం చెప్తాను, ఆధ్యాత్మిక కార్యక్రమం. అలాగే అన్నీ కూడా ఈ దేవాలయాల శకటాలు మన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, వాడపల్లి ఇవన్నీ, అలాగే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి సీతారాముల విగ్రహాలు, ఆ రథాలు, అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి రథము కూడా వీరంతా వచ్చి దేవాదాయ శాఖ వారు అంతా కూడా సహకరిస్తున్నారు. గత 2 సంవత్సరాలకి ఈ సంవత్సరం కూడా వీళ్ళందరికీ కూడా అక్కడికి తెప్పించి వీళ్ళందరికీ కూడా మనం గౌరవించి, సన్మానించి, సత్కరించి మన కోనసీమ కానీ మన జిల్లా, కోనసీమ అంటే 4 ఏళ్ల క్రితం మనకి జిల్లా విడింది కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగం, అక్కడ కొత్త జిల్లా కదా, ఆ జిల్లాకు కూడా ఇంకా కొన్ని ఇటువంటి జరుగుతుంటే కూడా జిల్లాకు కూడా ప్రశస్తం పెరిగేటువంటి అవకాశం ఉంది. దాదాపు మనము 2 రోజుల పాటు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఏవో ఒక కార్యక్రమాలు 5 వేదికలండి. ఈ ప్రధాన వేదిక నందమూరి తారక రామారావు గారు ఒక నామం పెట్టడం జరిగింది. అన్ని పత్రికలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించి, అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా అన్ని సభలు, అక్కడ సమావేశాలు పెట్టి ఇవన్నీ కూడా చేసి, ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే శాసనసభ స్పీకర్ గారు మన 3 రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ గారు, మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు వీళ్ళంతా సమక్షంలో ఎమ్మెల్యేలు ప్రైవేట్గా నేను ఒక ప్రతిపాదన చేశాను. ఆ ప్రతిపాదన ఏమిటంటే, ఇవాళ వెంకయ్యనాయుడు గారు కూడా నేను విజయవాడ సభలో చెప్పారు, తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి 10% తప్పనిసరిగా ఉద్యోగ కల్పనలో, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో రిజర్వేషను ఉండాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని, డిమాండ్ను దాన్ని కూడా ఆమోదించి
ఈ 7వ తారీఖు వరకు కూడా శాసనసభ శాసనమండలి సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ 1, 2, 3 సెలవు 4, 5 తారీఖుల్లో పెట్టించి 6, 7 తారీఖుల కల్లా దాన్ని చేసుకునేటువంటి విధంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చెప్తే వారు కూడా మనం మాట్లాడితే వారు కూడా చాలా సంతోషించారు. మరి ఎందుకంటే భాష కనుమరు అయిపోతుంది. మనకి హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడే, బెంగాలీ తర్వాత ఎక్కువ మాట్లాడేటువంటి భాష మన ప్రాచీన భాష తెలుగు భాష. మనం ఆ స్థాయి తగ్గకుండా ఇంకా పైకి వెళ్ళేలాగా, ఎందుకంటే దాదాపు 11.5 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోతో పాటు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మీకు చెప్పాలి, చాలా మంది తెలుసాం. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, అలాగే శ్రీధర్ బాబు గారు, దుద్దిల్ శ్రీధర్ బాబు గారు లెజిస్లేటివ్ అఫైర్స్ ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్ గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లా కూడా చాలాసార్లు వచ్చారు. వారు ఆయన అక్కడ 3 పిల్లలు వయోవృద్ధురాలైన తల్లితో కుటుంబ పోషణ కష్టమైన మహిళను ఆదుకునేందుకు సంకల్ప స్వచ్ఛత సేవా సంస్థ ముందుకు రావడం అభినందనీయమని జిల్లా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్ పేర్కొన్నారు. కాకినాడ మధురానగర్లో గల కడు పేదరికంలో ఉంటూ ఒంటరి మహిళకు సాయం అందించేందుకు సంకల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా జిల్లా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొని పేద మహిళలకు సంకల్ప్ సంస్థ అందించిన నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. సంస్థ సభ్యులు లక్ష్మీ సుభద్ర చీరను అందించగా రాజకుమారి కృష్ణవేణులు గుడ్లు నిత్యావసర సరుకులు అందజేశారు. మహిళ పరిస్థితిని చూసి వెంకట్ తన వంతు తక్షణ ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఒంటరి మహిళా కుటుంబాన్ని దత్తత తీసుకున్న సంకల్ప సంస్థ అధ్యక్షుడు కిరణ్ కుమార్ను అభినందించారు. సంస్థ అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఒంటరి మహిళా కుటుంబానికి సాయం అందించిన కె సుధాకర్కు ధన్యవాదాలు తెలియజేశారు. సంస్థ సభ్యురాలు రాజకుమారి మాట్లాడుతూ కోరిన వెంటనే సాయం అందించిన కిరణ్ కుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సభ్యులు భద్రం, గణేష్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ గారు, మా తమ్ముడు భద్రం గారు, ఎందుకంటే రేషన్ దాడికి వారు ఎంతో హెల్ప్ చేసేది ఈరోజు నాకు. అలాగే మన సుభద్ర గారి కోసం చెప్పక్కర్లేదు, రాజకుమారి గారు ఫ్యామిలీ చూపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ కాకినాడ పరిసర ప్రాంతాల్లో అత్యవసరమైనటువంటి కుటుంబాలను గుర్తించి వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు నిత్యావసర వస్తువులను అందించుతూ ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల విద్యకి, వైద్యానికి సహకరిస్తున్నటువంటి సంకల్ప్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు కిరణ్ గారికి, వారికి సహాయకులైనటువంటి రాజకుమారి గారి, భద్రం గారు, సుభద్ర గారు, ఇక వారి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమాజంలో నిజంగా మానవ సేవే మాధవ సేవ అని చెప్పడానికి నిదర్శనంగా వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా మచ్చుతునగా కనిపిస్తాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్థులు అవ్వాలి. ఎవరైతే అవసరతలు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడమే నిజమైనటువంటి దైవ సేవ కింద భావించాలని చెప్పేసి కోరుకుంటూ, నిజంగా వారు చేస్తున్నటువంటి సేవని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను కూడా ఈ 3 పిల్లల్లో కనీసం 2 పిల్లలకైనా విద్య కానీ వాళ్ళకి ఉపాధికి, అంటే పిల్లల చదువులో ఏదో విధంగా నేను సహాయపడడానికి ఇతర దాతల ద్వారా కూడా సహాయం చేస్తానని చెప్పేసి మూలంగా తెలియపరుస్తూ, సభ్య సమాజంలో ఉన్నటువంటి చాలామంది మానవత్వం ఉన్నటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. ఇటువంటి అవసరతలు ఉన్న కుటుంబాన్ని గుర్తించండి, మనం అందరం చేయి కలుపుతాం. అటువంటి పిల్లలందరికీ మంచి చక్కటి విద్యను, వైద్యాన్ని అందించడానికి సహకరిద్దాం. ధన్యవాదాలండి. ఇక్కడ మా దగ్గరలో ఉన్న ఒక కుటుంబం చూసి నాకు చాలా బాధ అనిపించింది. చాలా టైమ్స్ నుంచి ఆ అమ్మాయి ఒక్కరితే కష్టపడడం, 3 పిల్లల్ని పెంచడం, వాళ్ళ నాయన లేకపోవడం, వాళ్ళ అమ్మేమో చాలా దీన పరిస్థితిలో ఉంది. పిల్లల పోషణ చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్న ఈ ఫ్యామిలీని నేను గుర్తించి వెంటనే కాకినాడలో ఎవరు బాగా వెంటనే స్పందించే హృదయం ఉందని తెలుసుకుని సంకల్ప గ్రూప్ కిరణ్ గారికి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఈ ఫ్యామిలీ కోసం చెప్పిన వెంటనే నేను ఇంకా 1-2 డేస్ నెగ్లెక్ట్ చేసినా కూడా ఆయన ప్రతిరోజు ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఫ్యామిలీ గురించి చెప్పు, ఫోటో పెట్టు, రా అని చెప్పి 3 డేస్ నుంచి నాకు పిలిచి ఆయన ఆ యొక్క ఫ్యామిలీని వచ్చి చూసి వెంటనే నేనైతే రేషన్ ఇస్తాను, ప్రతి నెల రేషన్ ఇస్తానని వెంటనే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఆయన మాట ప్రకారం నిన్న మనకి చెప్పారు, ఈరోజు వెంటనే రేషన్ అంతా కూడా అరేంజ్ చేసి తెచ్చి ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ వీళ్ళ చదువు నిమిత్తమైన ఎవరికైనా చెప్పడం చేస్తాను అని చెప్పి సార్ని, మన చైల్డ్ వెల్ఫేర్ సార్ని కూడా తీసుకురావడం జరిగింది. అసలు ఈ యొక్క కార్యక్రమం నిజంగా నేను ఇలాగ దీంట్లో పాల్పంచుకోవడం నాకు చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి మనసులు ఉన్న మనుషులు ఉన్నారు కాకినాడలో అని చెప్పి నాకు అయితే చాలా ఆనందం అనిపించింది. ఈ యొక్క సేవా సంస్థకి, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే కిరణ్ గారికి, అలాగే అన్ని పనులు ఉలుకుని వచ్చిన మన డాక్టర్ గారికి, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, అందరికీ. అరుదైన స్పైనల్ మస్కులర్ యాట్రోఫీ టైప్ 1 వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు అత్యవసరంగా 16 కోట్ల విలువైన ప్రత్యేక ఇంజెక్షన్ అవసరమైంది. చికిత్స ఖర్చు అత్యంత అధికంగా ఉండడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రజల సహకారం కోరుతున్నారు. పెదపూడి మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన పునర్విక ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. వైద్యులు సూచించిన ప్రత్యేక ఇంజెక్షన్ అందితేనే చిన్నారికి బ్రతికే అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే 16 కోట్ల భారీ మొత్తాన్ని సమీకరించడం సాధారణ కుటుంబానికి సాధ్యం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో అచ్యుతాపురం గ్రామ యువత, చిన్నారులు, స్థానిక ప్రజలు కలిసి చందాల రూపంలో నిధులు సేకరిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల సహాయం కోరుతూ చిన్నారి వైద్యానికి అవసరమైన నిధులను సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చిన్న సహాయం కూడా పెద్ద ప్రాణాన్ని కాపాడగలదు అంటూ గ్రామస్తులు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పునర్వికకు పునర్జన్మ కనిపించేందుకు సమాజమంతా ఒక్కటిగా నిలవాలని గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు. ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుండాలంటే డాక్టర్లు సూచించిన మేరకు మరి 16 కోట్లు ఒక ఇంజక్షన్కి ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు డైరెక్ట్గా నేను తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులతోటి. అమ్మాయి తల్లిదండ్రులు కూడా మాకు క్యూఆర్ కోడ్, అలాగే బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి గురించి మరి ఈరోజు మా అచ్యుతాపురం గ్రామం, అది కాకినాడ జిల్లా పెదపూడి మండలం, ఆంధ్రప్రదేశ్. ఆ అమ్మాయి గురించి మరి మా గ్రామస్తులందరూ కలిపి, మా గ్రామ ప్రజలు ఈరోజు ఆ అమ్మాయి గురించి మరి ఆర్థిక సాయం చేయడానికి మేము డొనేషన్ని మరి ఇప్పుడు వరకు మరి కలెక్ట్ చేస్తున్నాం. ఇంకా సాయంత్రం వరకు కలెక్ట్ చేస్తాం. ఇలాగే ఎవరైనా ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ, ఆ అమ్మాయికి ఆర్థిక సాయం మరి అందరూ అందించాలని కోరుకుంటూ, అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకి అన్ని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. మాది అచ్యుతాపురం గ్రామం, పెదపూడి మండలం, కాకినాడ జిల్లా. అంటే మేము కాకినాడ ఇలాగా ప్రతి చోట కూడా అమ్మాయి కోసం కలెక్ట్ చేస్తున్నారు కదండి. అవి చూసిన తర్వాత మేము కూడా ఇలా చేద్దామని మా గ్రామ పెద్దలందరినీ సంప్రదించామండి. సంప్రదింస్తే ప్రతి ఒక్కరు కూడా మాకు నువ్వు చేయరా, నీకు ఎందుకు నేనున్నా మీ వెనకాలని చెప్పి ప్రతి ఒక్కరు మాకు సహకరించారండి. ఆ షిరిడి సాయినాథుడి దయ వల్ల, పరమేశ్వరుడి దయ వల్ల మేము అనుకున్న అక్కడికి భగవంతుడి దయ వల్ల మాకు ప్రతి చోట కూడా విజయమే కలిగిందండి. ఈ పిల్లలే మాకు దేవుళ్ళు. ఈ పిల్లలే ప్రతి చోటకి కూడా ఈ పిల్లలండి ఫస్ట్ నుంచి కూడా. ఆ భగవంతుడి దయ వల్ల మా ఊరి పేరు చెప్తే, మాకు అచ్యుతాపురం గ్రామం, మా ఊరి పేరు చెప్తే ఎక్కడికి వెళ్ళినా జరిగినా మాకు మంచిగా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారండి. విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత స్థాయిలో ఉండాలన్న దృక్పథంతో ఉపాధ్యాయులు నిరంతరం ఆలోచన చేయడమే కాక విద్యలో ఉన్నత స్థానంలో రావాలన్న ఆశయంతో నిరంతరం ఎంతో కృషి చేస్తున్నారని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బాలవేదిక కన్వీనర్ నోరి బలరామకృష్ణ అభిప్రాయపడ్డారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం క్లబ్ ఉపాధ్యక్షులు మాచెట్టి పవన్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా నోరి బలరామకృష్ణ పాల్గొని క్రియేటివ్ టీచింగ్ అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించి సభికులను మైమరిపింపచేశారు. ఈ సమావేశంలో బలరామకృష్ణను రోటరీ అసిస్టెంట్ గవర్నర్ అప్పసాన్ కృష్ణకుమార్ మీదుగా సన్మానించారు. నోరి బలరామకృష్ణ మాట్లాడుతూ కేవలం పాఠ్యాంశాల బోధనకే టీచర్స్ పరిమితం కాకుండా విద్యార్థులకు అవగాహన చేసుకునే రీతిలో కొత్తదనంతో ఆలోచింపజేసే విధంగా టీచింగ్ కొనసాగినప్పుడు అనుకున్న లక్ష్యాలను సాధించగలమని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలబడేందుకు అవసరమైన శక్తి మరియు మానసిక ధైర్యాన్ని ఉపాధ్యాయుల బోధన ద్వారా కల్పించడం సాధ్యమవుతుందని అనేక ఉదాహరణలతో వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటీవల విద్యార్థుల్లో సామాజిక దృక్పథంతో పాటు పరీక్ష విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సమీక్షా సమావేశాలు మరియు అవగాహన సదస్సులు నిర్వహించడం శుభపరిణామమని బలరామకృష్ణ అభిప్రాయపడ్డారు. ముఖ్య అతిథి బలరామకృష్ణను సభకు పరిచయం చేస్తూ క్లబ్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ రచయితగా, కవిగా, ఉపాధ్యాయునిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా పిల్లల మానసిక పరిస్థితి అనుబంధంగా బాలవేదిక అనే సంస్థను స్థాపించి ఎన్నో అద్భుతాలను చేసి చూపించారని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, నల్లమిల్లి మాచారెడ్డి, బదిరెడ్డి వెంకన్న, లంకా సాయిబాబు, దుర్గాప్రసాద్, గౌడవర్తి సత్యమూర్తి, టేకుముడి సూర్యనారాయణలతో పాటు పలువురు పాల్గొన్నారు. మామూలు టీచింగ్లో అయితే మనం పిల్లలకి నోట్స్ ఇచ్చి రోడ్డు మెమరీ
మన రోజు చిరంజీవి గారికి నమస్కారం. తరగతిలో ప్రతిరోజు ప్రతి క్లాస్లో కూడా మన మాడ్యులేషన్ దగ్గర నుంచి మన బాడీ గెస్టర్ దగ్గర నుంచి కూడా చాలా కేర్ తీసుకోవాలి. మా పిల్లలు ఎలా ఉంటారంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సిటీలో చెప్తారు మాస్టర్ చూసి గుడ్ మార్నింగ్ బాగా చెప్తారు. మనం పట్టు నిండిపోతుంది ఎంత బాగా ఆనందం చేశారు సిచ్యువేషన్ కదా తెచ్చిపోవచ్చు రసంగా ఉంటాం. తర్వాత మనకే చూడకూడదు. ఏం జరిగింది తెలుసా మనల్ని ఏదో చెప్తారు మాస్టర్ పక్కన పాఠం చెప్పడం తప్ప ఏదైనా సరే ఏం చెప్తారండి. చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా మేము కూడా స్టూడెంట్స్గా మారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది సార్. మిమ్మల్ని ఈరోజు రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఇన్వైట్ చేసి చాలా కాలం తర్వాత నేను మీతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాస్టర్ గారు మనందరికీ 25 ఏళ్ళ నుంచి మనకి సుపరిచితులు. ఆయన కోసం కాకుండా ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల కోసం మీల్స్ ప్లేట్స్ కావాలని, లేకపోతే టేబుల్స్ కావాలని, లేకపోతే బుక్స్ కావాలని, లేకపోతే ఫలానా పాప మనకు కొంచెం సపోర్ట్ చేస్తే డెఫినెట్గా పైకి వస్తుంది. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు, మన సాయి గారు ఇచ్చిన ప్రైజ్ అమౌంట్ ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంఎస్సీ వరకు అలా చదివిన వాళ్ళు మన రోటరీ క్లబ్ కాకినాడ గోల్డ్ జూబ్లీ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు సార్. అంటే నాకు మనకి రోటరాక్ట్ ఇంటరాక్ట్తో నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు రికగ్నైజ్ చేసుకుంటారు. నెక్స్ట్ నేను ఈ ప్రైవేట్ మన గవర్నమెంట్ స్కూల్స్కి ఎప్పుడు వెళ్ళినా కూడా మీ పేరు రాకుండా ఉండదండి. బాలవేదిక వ్యవస్థాపకులుగా హిందూ సామాజిక పెద్దల సద్భావన సమావేశం పిఠాపురం శ్రీరామదత్త సాయి పీఠం ఆవరణలో ఘనంగా జరిగింది. పిఠాపురం ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తివాడ రామరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు హిందూ సమాజం గురించి ప్రసంగించారు. కార్యక్రమంలో సత్యనారాయణ దత్త సిద్ధాంతి, యనమండ్ర సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో సాంబుడు లాంటి వాడు ఆ సమూహంలో ఉంటే అటువంటి వారిని పక్కగా పెట్టి, జాంబవంతుడు ఎటువంటి వాడు అటువంటి వ్యక్తిని ఆ కులానికి నాయకుడిగా మనం నోరు విప్పి మాట్లాడగలిగితే, ప్రశ్నించే గుణము ఉండగలిగితే, తప్పు జరుగుతుంటే ఎదిరించే గుణము ఉండగలిగితే ఆ సమూహం బాగుపడుతుంది. అటువంటి సమూహాల యొక్క కలయిక సమాజానికి బాగుంటుంది. మనం చెప్తూ ఉన్నాం, మన పిల్లలు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియటో డిగ్రీయో లేదా పోస్ట్ గ్రాడ్యుయేషనో బయటికి పంపిస్తున్నాం. వచ్చిన 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మన దేవుడి గదిలో మూలనున్న పటాలని తీసివేయమనడం, మాతృమూర్తుల యొక్క నుడి మీద తిలకం తీసివేయమనడం చెప్తారు. ఏం చెప్తాం మనం? ఇది స్నేహితురాలు ఉన్నారు కదా, వాళ్ళు పాడు చేస్తారా ఈ అమ్మాయిని అంటాం. కారణం ఎవరు? మన సాంప్రదాయం మనకి చెప్పామా? మన కుటుంబ వ్యవస్థ మనం చెప్పామా? మన తాత పేరు వరకు మనకు గుర్తుంది. మన ముత్తాత పేర్లు ఎవరంటే శ్రీరాముడిని శ్రీకృష్ణుని గుర్తుపెట్టుకున్నామే, శ్రీకృష్ణుని వంశం చెప్తున్నామే, శ్రీరాముని వంశం చెప్తున్నామే. మనం ఈ రోజు రామరాజు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కారణము నా కుటుంబం కాదా, నా పెద్దలు కాదా? మరి వాళ్ళ గురించి నేను నా బిడ్డలకు చెప్పాలా లేదా? ఇది మర్చిపోతుంది కుటుంబ వ్యవస్థ. నీ కుటుంబం యొక్క గొప్పతనం నీ బిడ్డలకు తెలియకపోతే, ఆ కుటుంబంలో తను పుట్టినందుకు పెరిగినందుకు ఎంత గౌరవం ఉందో తెలియకపోతే ఈ కుటుంబం మీద ఏం గౌరవం ఉంటుంది పిల్లలకి? ఈ సమూహంలో పుట్టినందువల్ల నేను ఎంత పెద్దవాడిని అయ్యో నాకు తెలియగలిగితే ఈ సమూహం మీద ప్రేమ ఎంత కలుగుతుంది? ఇటువంటి సమూహాలు ఏర్పడితే సమాజం ఎంత బాగుంటుంది. దాతల సహకారం పట్టణ అభివృద్ధికి దోహదపడుతుంది అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పెద్దాపురం పట్టణం రాజమండ్రి బైపాస్ రూట్లో వెంకటేశ్వర రైస్ ఎదురుగా ప్రయాణికుల సౌకర్యం కొరకు తాళూరి వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో బస్సు షెల్టర్ను డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజసూరిబాబురాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణం
ఎమ్మెల్యే రాజప్ప సహకారంతో ఎంతో సుందరవనంగా తీర్చిదిద్దబడిందని, అదేవిధంగా పెద్దాపురంలో ఉన్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు దాతల సహకారంతో మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, వెంకటేశ్వర రైస్ మిల్ అధినేత సూరిబాబు, తూర్పు కాపు డైరెక్టర్ గెడ్డెం పెదకాపు, జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు కటారి శ్రీను, టౌన్ ప్రెసిడెంట్ పోలమారిశెట్టి సత్యబాబు, లక్ష్మణ్, దివాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాళ్ల వీరబాబు, తాళ్లూరి సత్రం ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్, సెక్రటరీ తాళ్లూరి శ్యామ్, తాళ్లూరి ప్రసాద్, తాళ్లూరి రవితేజ, తాళ్లూరి సత్యరాజు, తాళ్లూరి కామేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక జీవనశైలి మార్పులతో హృదయ సంబంధ వ్యాధులను నివారించవచ్చునని మిత్రా హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జి ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అధిక రక్తపోటు, ధూమపానం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం హృదయ సంబంధ వ్యాధులకు కారణాలని అన్నారు. ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, బలహీనత లేదా మైకం కమ్మడం, చేతులు, మెడ లేదా దవడలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం లేదా స్పందనలో తేడా హృదయ సంబంధ వ్యాధి లక్షణాలని అన్నారు. దీని నియంత్రణకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ, తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన బరువు ముఖ్యమని అన్నారు. అదేవిధంగా కొలెస్ట్రాల్, రక్తపోటు అదుపులో ఉండాలని డాక్టర్ ఓబుల్ రెడ్డి తెలిపారు. అనంతరం ఉచితంగా ఈసీజీ పరీక్షలు, రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో డాక్టర్ ఓబుల్ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. రాష్ట్ర మెడికల్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్రరావు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, న్యాయవాది యనమల రామం, ఫార్మసిస్ట్ శ్రీవాణి, పార్థసారథి, సూర్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చేసి 40 years క్రాస్ అయిందంటే మోర్ దాన్ 40% మెంబర్స్కు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఖచ్చితంగా వచ్చేసినాయి. ఇవన్నీ మనం కొత్తగా తెచ్చుకునే జబ్బులు. ఈ కొత్తగా జబ్బులు ఎవరేమో తెచ్చింది కాదు, ఇవన్నీ మనం తెచ్చుకునేటి. ఈ మనం ఎందుకు తెచ్చుకుంటామంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇంతకుముందు పూర్వకాలంలో మనం ఒక కాళ్ళకు పని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆ కాళ్ళకు పని అనేది పోయింది. ఆ కాళ్ళకు పని లేకపోవడం వల్ల వచ్చిన ఈ జబ్బులు అనేవి ఈ మూడు. ఒకటి వచ్చేసి షుగరు, బీపీ, దాంతోపాటు ఒబిసిటీ. వీటి వల్ల ఇవన్నీ విషయస్ సైకిల్ అంటే ఒకదానికి ఒకటి అనుసంధానం అయ్యింది. వీటి వల్ల ఇంకొక ఎక్స్ట్రా యాడ్ జబ్బులు ఏంటంటే ఒకటి గుండె, రెండోది నరాలకు సంబంధించిన పక్షవాతము, మూడోది వచ్చేసి కిడ్నీ జబ్బులు, నాలుగోది ఇప్పుడు కొత్తగా మోస్ట్ కాంప్లికేటెడ్, మోస్ట్ ప్రివలెంట్, కాకపోతే మనం అందరము గుర్తించుకోలేని జబ్బు ఏంటంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే అందరికీ కాలు తుమ్మిరుగా అవుతారు. నేను నడుస్తా అంటే కిలోమీటర్లు నడిచేలోపు కాలు పిక్కలు పట్టుకుంటాయి. ఇవన్నీ ఇది ఎట్లా గుండెకైతే ఏ విధంగా రక్త సరఫరా అయిపోతుందో, తక్కువ ఉందో, అట్లా కాళ్ళకు కానీ రక్త సరఫరా తక్కువ కావడం వల్ల వచ్చే జబ్బులు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో సిపిఐ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీస్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం కొత్తవీధి గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చెన్నబెల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి సుమారు 159 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నబెల్లి మాట్లాడుతూ కార్మిక హక్కులను హరించి కార్పొరేట్లకు దోచిపెట్టే 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని కోరుతూ భారత కార్మిక వర్గం ఈ నెల 12న తలపెట్టిన సమ్మె విజయవంతమైందని అన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కార్మిక కర్షక వర్గం ఈ సమ్మెలో పాల్గొని ఏకగళంగా ప్రతిధ్వనించిందని అన్నారు. తక్షణమే 4 లేబర్ కోడ్ను రద్దు చేసి కార్మికుల హక్కులను కాపాడే చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ నాయకులు ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి కాకినాడ జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి ఎండకొండ శామ్యూల్, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్లవ్ కుమార్, జైభీం ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు రాజు, సింహాచలం, షేక్స్పియర్, అశోక్, రాజ్కుమార్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, పోసమ్మ, నాగమణి, రాజలక్ష్మి, ఉమాపార్వతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కాకినాడ గోకులంలో జరిగిన నవగ్రహ నక్షత్ర పూర్వక ధన్వంతరి శ్రీ మహాసౌర యాగం ముగింపును పురస్కరించుకుని మధురా నగర విశాల్ మార్ట్ ప్రక్కన గల ఖాళీ స్థలంలో భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమాలు దాతలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక మహిళలు, యువకులు తరలివచ్చి స్వామివారి దివ్య ప్రసాదం భక్తి ప్రపత్తులతో స్వీకరించి తరించారు. ఈ సందర్భంగా యాగ నిర్వాహకులు బులుసు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ మహాసౌరయాగం నిర్వహణకు అన్నప్రసాద వితరణను సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో దాతలు, పౌర యాగ నిర్వాహకులు పాల్గొన్నారు. మాఘమాసంలో ఎవరైతే సూర్యారాధన చేస్తారో వారందరికీ కూడా అనారోగ్యములు తొలగి ఆరోగ్యం కలుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎంతటి వ్యక్తికైనా ఏ సరుకు ఇచ్చినా సరే తృప్తి పరచలేము, కానీ అన్నప్రసాదాన్ని పెడితే చాలు అనేటటువంటి పదార్థం అటువంటి అన్నం. ఆ అన్నప్రసాదాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సౌరయాగంలో ముఖ్యదాతలు డాక్టర్ రాళ్లబండి శ్రీనివాసమూర్తి గారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, మరియు లలిత ఇండస్ట్రీస్ శ్రీనివాస్ గారు, విద్యుల్లత గారి దంపతులు, వారణాసి రవిశర్మ గారు, వారి కుటుంబ సభ్యులు, తాడేపల్లి ఆదిత్యరా శర్మ గారు, అలాగే అనురాగ్ కోచెస్ మంగరాజు గారు, రమేష్ గారు, వారి కుటుంబ సభ్యులు, మిగతా భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈరోజు అన్నప్రసాద వితరణను అలాగే మహాసౌరయాగాన్ని నిర్వహించడం జరిగినది. వీరికి, భక్తులకి, ప్రజలకి, 50 మందికి ఆ సూర్యనారాయణమూర్తి ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ప్రసాదించి అనారోగ్యములు తొలగించి విజయాన్ని కలగజేయాలని కోరుకుంటూ మాకు సహకరించినటువంటి 50 మందికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదములు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యాంకరేజ్ డీప్ వాటర్ పోర్టు కార్మికులు గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం సద్వినియోగించుకోవాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన. పండూరు పీహెచ్సీని సందర్శించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఆసుపత్రిలో సౌకర్యాలపై ఆరా. ఫ్రమ్ ఎవిడెన్స్ టు ఎక్సలెన్స్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్ అనే అంశంపై సదస్సు. హాజరై ప్రసంగించిన హెల్త్ యూనివర్సిటీ పూర్వపు ఛాన్సలర్స్. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు పిల్లల పండుగ దోహదం. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.